దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందలి ఆనందమే నా బలము. చూడండి, ఎప్పుడు కూడా సాతాను మన బలాన్ని దోచుకొని బలహీనులుగా చేసి మొత్తాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే ముందుగా వచ్చేవాడు ఏదో ఒక పరిస్థితిని బట్టి, ఒక విపత్తుని ద్వారానో ఏదో ఒక పద్ధతిలో మన యొక్క సంతోషాన్ని, మన యొక్క ఆనందాన్ని దోచుకుంటాడు. అది దోచుకున్నప్పుడు దానికి లోబడ్డట్టయితే మనం వారి ఈజీగా, చాలా సులువుగా మనల్ని లోబర్చుకోగలడు. అందుకే ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము దేవుని స్తుతించడం మర్చిపోకూడదు. దేవుని యందు ఆనందించడము, దేవుని యందు స్తుతించడం. ఏమన్నది వాక్యంలో? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:18, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్ అని వ్రాయబడి ఉంది. ప్రతి విషయమందును దేవునికి, ప్రతి విషయం మర్చిపోకండి, మంచని కాదు, చెడని కాదు, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఏం చేయాలండి మరి? సనుగుడి, గునుగుడి అనుందా? కాదు. బాధ, వేదనలో ఉండమన్నా, వేదన మన హృదయంలో ఉన్న కృతజ్ఞత అర్పణ చెల్లించడం నేర్చుకోవాలి. మళ్ళీ చదువు, అదే చదువు. ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇంకా ఇది ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ పట్ల దేవుని చిత్తమైనది. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతలు మనం తెలియపరచడం యేసు ప్రభునందు ఇది దేవుని చిత్తమై ఉన్నది మన పట్ల. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనం దేవుని చిత్త ప్రకారం నడిచినప్పుడు మనము దేవునికి అనుసంధానమై దేవుని యొక్క కృపకి పాత్రులమవుతాం. అంతేకాకుండా దేవుని స్వరము వినడానికి మనల్ని మనం సరిదిద్దుకుంటాం. ఆ సరి అయిన పొజిషన్లోకి వస్తాం. ఆ స్థానంలోకి వచ్చి ఆయన స్వరం వినడము, ఆయన చేత నడిపించబడ్డానికి. చూడండి, అనేక మంది కష్టాలు వచ్చినప్పుడు సనుగుతూ గునుగుతూ దేవుని నుంచి దూరస్తులు అవుతారు. దేవుని అనుమానిస్తారు, ఆయన ప్రేమను అనుమానిస్తారు. మరి ప్రార్థన చేయమంటే ఏదో ఒక మతపరంగా చేస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే ఎలా చేయమంటారండి ఈ బాధలో అంటారు. చూడండి, భావోద్రేకాల మీద ఆధారపడినటువంటి కృతజ్ఞతలు కావివి. మన చిత్త ప్రకారం నా దేవుడు మంచివాడు అని నాకు తెలుసు, కీడు జరిగినను ఆ కీడు కారకుడు యేసు ప్రభువు కాదు, ఇది సాతాను చేసిన క్రియ. కాబట్టి ఈ క్రియ అనుభవిస్తున్నా సరే ఈ పరిస్థితిలో నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే నా మేలు కోరేవాడు యేసయ్య, నా మంచి చేసేవాడు యేసయ్య. ఈ కీడులో కూడా ఈ కీడుని మేలుగా మార్చగలిగే శక్తి ఆయన ఒక్కడికే ఉంది. కాబట్టి ఆయన నేను స్తుతిస్తాను అని మనం స్తుతించినప్పుడు అదేం చేస్తుంది? మన దేవుని చిత్త ప్రకారంగా నడిచే మార్గంలో ఉంచుతుంది. హల్లెలూయా. కాబట్టి జనులారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రార్థన బహుగా చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయమని వాక్యంలో వ్రాయబడింది. మరి గమనించండి, ప్రార్థన జీవితంలో ఏ విధంగా కూడా మీరు మరి ఏ రకంగా కూడా మీరు తగ్గించుకోకూడదు. ఎక్కువ అవ్వాలి మన ప్రార్థన జీవితం. నేను ఎప్పుడూ మీతో ప్రోత్సహించేవాడిని, 1 గంట సేపు అయినా సరే మీరు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలో భాషలతో ప్రార్థన చేసినప్పుడు మనం విశ్వాసంలో మనం బలపడతామని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి మరి ఎటువంటి పరిస్థితి అయినా సరే మనము ఖచ్చితముగా దేవుని యందు ఆనందిస్తూ భాషలతో మాట్లాడుతూ దేవుని యొక్క సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు ఏమవుద్ది? మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానం అవుతాడు. హల్లెలూయా. అటువంటి ఎదుగుదల మనలో ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిలో మనం ముందుకు జరిగినప్పుడు, ఆ స్థానంలో ఆ స్థితిలో మనం వచ్చినప్పుడు దేవుని నడిపింపు చాలా ఈజీగా, సులువుగా మనం తెలుసుకోగలము. మరి దేవుని చేత నడిపించబడగలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు మీ అందరికి కూడా దేవుని చేత నడిపించబడాలని ఆశ ఉందని, దేవుని చిత్తము చేయాలని ఆశ ఉంటుంది మనందరికి కూడా. కానీ ఎందుకు చేయలేకపోతామంటే దేవుని నడిపింపుకు మనం లోబడి ఉండం. మన శరీరం, మన ఫ్లెష్ అంటాం ఇంగ్లీష్లో, ఈ శరీర ఇచ్చలు మనల్ని ఎప్పుడు దేవునికి దూరస్తులుగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ శరీర ఇచ్చల్ని
అనగదొక్కి జయ జీవితము జీవించాలి, ఆత్మచేత నడిపించబడాలంటే ఒక ముఖ్యమైన మార్గం ఏంటో తెలుసా? ఎక్కువగా మనం భాషల్లో ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మకు అనుసంధానమై జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమని? ఖచ్చితంగా గంట సేపు ప్రార్థన చేయండి, బలపడండి. హల్లెలూయా, ఆత్మలో బలపడండి, పరిశుద్ధాత్మలో బలపడండి. మరి ఒక్కసారి గంట సేపా అనొచ్చు. మరి అటువంటి అలవాటు లేకపోతే అరగంట సేపనే చేయండి. ముందు 2 అరగంటలు, ఉదయం ఒక అరగంట, రాత్రి ఒక అరగంట చేసి ఆ విధంగా మన ఆత్మ పురుషుడిని బలపరుచుకోవాలి. కాబట్టి జనులారా వినండి, ఈ రోజు నుంచి ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకండి. రెండవదిగా ప్రార్థన జీవితంలో బలపడడం మర్చిపోకండి. ఈ విధంగా మనం నడిచినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే విడుదల, విజయము మనదవుద్ది. హల్లెలూయా. చూడండి, దేవుడు వారిని ఐగుప్తులోంచి, ఎడారిలోంచి నడిపించాడు. ఎక్కడికి? వాగ్దాన దేశానికి. ఆ ఎడారిలో కూడా ఎటువంటి మరి ఇబ్బంది, ఇరుకొచ్చినా ఆయన వారికి తోడై ఉండి వారికి విడుదల, వారికి సమృద్ధిని అనుగ్రహిస్తూ ముందుకు నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. అది మన అనుభవంగా మరి మన సాక్ష్యంగా ఉండాలి. ఆమేన్.